హలో అండి. ఇక్కడ మనకి కన్యాకుమారి అన్నమాట. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తే తప్పకుండా వెళ్ళాల్సిన ఒక ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ మెయిన్గా కన్యాకుమారి ఈ పేరులోనే ఏంటంటే అక్కడ కన్యాకుమారి టెంపుల్ ఉంటుంది. అంటే అక్కడ కన్యాకుమారి అమ్మన్గా పిలుస్తారనమాట కన్యాకుమారిని. ఆమె వచ్చేసి లార్డ్ శివుని కోసం వెయిట్ చేసి తపస్సు చేసిందంట, ఆయన మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి. సో ఇక్కడ ఆమె కన్యగా ఇక్కడ నిలిచిపోయిందని చెప్తారు. ఇక్కడ కనపచ్చేది ఈ టెంపుల్ మీకు అదే. ఇక్కడే మనకి త్రివేణి సంగమం, అంటే ఇప్పుడు అరేబియన్ సీ కానీ, బే ఆఫ్ బెంగాల్ కానీ, ఇండియన్ ఓషన్ కానీ మూడు కలిసే ప్రదేశం అన్నమాట. ఇది చాలా అద్భుతమైన ప్రదేశం, త్రివేణి సంగమం అంటాం. అదే పనిగా ఇక్కడ స్నానాలు చేయడానికి వస్తారనమాట, ఎందుకంటే మూడు సముద్రాలు కలుస్తాయి కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సముద్రం లోపల వివేకానంద రాక్ మెమోరియల్ ఇది ఉంటుంది. ప్లస్ అలాగనే ఒక తమిళ్ పోయిట్ ఆయన పేరు గుర్తొచ్చింది. అది తమిళనాడులో కన్యాకుమారిలో తిరువల్లువర్ స్టాచ్యూస్ మధ్యలో గ్లాస్ బ్రిడ్జ్ కూడా అప్పుడు మేము వెళ్ళినప్పుడు కడుతున్నారు. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయినప్పుడు మీకు ఇలా ఉంటుంది. కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉంటుందో దాని బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందన్నమాట. అందరూ వచ్చేసి సముద్ర స్నానాలు అయితే చేస్తుంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మా అదృష్టం ఏంటంటే మేము పోయినప్పుడు వెదర్ చాలా బాగుంది. ఎందుకంటే స్లైట్గా డిజీజ్ పడుతూ సముద్రం వస్తూ చాలా అద్భుతంగా ఉంది. చెప్పాలంటే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనొచ్చు. చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా, చాలా అద్భుతంగా ఉంది. అది ఒకసారి చూస్తే కానీ మీకు అర్థం కాదు. ఇదంతా ఇప్పుడు కనపచ్చేదంతా కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ అనమాట. చాలా ఓల్డ్ టెంపుల్, చాలా ఇయర్స్ టెంపుల్ అది. దాని తర్వాత ఇట్లా బోట్లో మనల్ని వివేకానంద మెమోరియల్ రాక్ దగ్గరికి తీసుకెళ్తారు. దీనికి ఛార్జ్ ఉంటుంది, టికెట్ ఉంటుంది. సో డెఫినెట్గా దీన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి మనమైతే. మధ్యలో సముద్రంలో అయితే ఈ సముద్రంలో రెండు ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. తిరువల్లువార్ స్టాచ్యూ, మెమోరియల్ రాక్ గార్డెన్. ఇప్పుడైతే రెండింటికి గ్లాస్ బ్రిడ్జ్ అయితే కట్టారు. మేము వెళ్ళేటప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. చాలా అద్భుతం, అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి వెళ్ళి కన్యాకుమారిని హిస్టారిక్ టెంపుల్, అంటే చాలా హిస్టరీ ఉంది ఆ టెంపుల్. ప్లస్ చాలా ఓల్డెస్ట్ టెంపుల్ కూడా అని కూడా అంటారు. అదేవిధంగా ఈ రెండు, అంటే ఆ వివేకానంద రాక్ గార్డెన్ కూడా వచ్చిన హిస్టరీ అయితే ఉంది. ఇది సముద్రంలో చూస్తే అమ్మవారి టెంపుల్ కనపడుతుంది. ఇక్కడ మీకు కనపడేది వివేకానంద రాక్ గార్డెన్ అనమాట. ఆయన బ్రతుకున్నప్పుడు ఈ సముద్రం మధ్యలో ఈదుకుండా వచ్చి ఈ సముద్రం మధ్యలోకి ఆయన వచ్చి వివేకానంద ఇక్కడ వచ్చి ఆయన తపస్సు చేశారని చెప్పుకుంటారు. అదేవిధంగా ఇక్కడనే ఆయన జ్ఞానం పొందారని కూడా చెప్తారు. అప్పుడు ఇక్కడ ఓన్లీ ఒక రాక్, అంటే ఒక రాతి ఇదిలాగా ఉండేది. సో దానిపైన ఇప్పుడు వివేకానంద ఆయన మెమొరీగా ఇట్లా కట్టడం జరిగింది. సో ఇక్కడ మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఎలక్షన్స్ ముందు వచ్చేసి ఇక్కడ మెడిటేషన్ చేసి వెళ్ళారని మనం న్యూస్లో కూడా మనం తెలుసుకోవచ్చు. మనిషి జీవితం ఇంత స్వచ్ఛమైనది, ఇంత హేయమైనది కదా. మరి మనిషి దెబ్బతింటారు రాజులన్నా అంతా నాకైతే వాడంటాడు. దాంట్లో పోయి పెడితే మంచిగానే వాడే ఉంటాడు కదా. ఏమంటావు మిత్రమా? మనం ఇంకా సముద్రం మధ్యలో ఉన్నట్లంత ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆ మూడు సముద్రాలు, అంటే మన మ్యాప్లో ఒకసారి ఇండియన్ మ్యాప్ మీరు ఓపెన్ చేస్తే చివరిగా, అంటే కన్యాకుమారి అంటే చాలా చిట్ట చివరిగా ఉంటుంది. సో అక్కడి నుంచి ఇంకా ఎండ్లెస్ అనమాట, అలా ఉంటుంది. దానికి ఎదురుగానే మనకు ఒక టెంపుల్ లాగా ఉంటుంది. ఆ టెంపుల్ మర్చిపోయినాను. సో
ఎన్విరాన్మెంట్ చూడండి, స్లైట్ డ్రిజిల్స్ పడతా, చిన్న చిన్న చినుకులు పడతా, ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో ఆయన స్టాచ్యూ పెద్ద విగ్రహం ఉంటుంది అంతే, ఇంకా అంత మించి ఏముండదు. సో మొత్తానికి కన్యాకుమారి ఎక్స్పీరియన్స్ అయితే ఒక అద్భుతమనే చెప్పాలన్నమాట.